పహల్గామ్ ఉగ్రదాడి పొలిటికల్ కలర్ పులుముకుంది. ప్రధాని మోదీపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే చేసిన ఆరోపణలు కాకరేపుతున్నాయి. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. పహల్గామ్ దాడికి సంబంధించి 3 రోజుల ముందే ప్రధానికి ఇంటెలిజెన్స్ సమాచారం అందిందని ఆరోపించారు ఖర్గే. అందుకే మోదీ తన కశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారన్నారు కాంగ్రెస్ చీఫ్. ఈ సమాచారాన్ని భద్రతా సిబ్బందికి అందించి అమాయక పర్యాటకులను ఎందుకు కాపాడలేదని రాంచీలో జరిగిన ర్యాలీలో ప్రధానికి ఖర్గే ప్రశ్నలు సంధించారు. आप जाना मुनासिब नहीं है तो आप वही बात अपने इंटेलिजेंस लोगों को, सिक्योरिटी को, वहां के पुलिस को, वहां के बॉर्डर फोर्स को आपने क्यों नहीं इत्तला दिया और क्यों ये सुरक्षित लोगों का सुरक्षितपन क्यों नहीं किया? ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హర్యానా నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ కుటుంబాన్ని రాహుల్ గాంధీ పరామర్శించారు. కష్టకాలంలోనూ ఆ కుటుంబం చూపిన ధైర్య సాహసాలు దేశానికి ఒక సందేశమని కొనియాడారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంటుందని రాహుల్ తెలిపారు. భారత్ వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలని కోరారు.